ఏదైతే నిన్న మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లును సంబంధించిన సంతకం చేశారు. ఆ సంతకం చేసినప్పటి నుంచి వెళ్ళి 22 దేశాలలో అంటే యునైటెడ్ స్టేట్స్లో భాగంగా ఉన్న 22 దేశాలలో ఈ డెమోక్రాట్స్ అక్కడ ఆధిక్యంలో ఉన్నారు. వారు దాన్ని నిరాకరించారు. అందులో ఒక అటార్నీ జనరల్ దీన్ని తిరస్కరించేశాడు. కాలిఫోర్నియాకు సంబంధించిన ఒక అటార్నీ జనరల్ దీనిపై అది కోర్టులో చెల్లదు, మేము దీన్ని అమలు చెయ్యము అంటే చెయ్యము అని చాలా కఠినంగా చెప్పేశారు. ఈ విషయంపై భారత సంతతికి సంబంధించిన మన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంటుంది, మీరు ఎలా విశ్లేషిస్తారండి దీని మీద? అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, కృష్ణప్రసాద్ గారు మీ వీడియో ఆన్ చేయండి సార్, ప్లీజ్ మీ వీడియో ఆన్ చేయండి. ఓకే రైట్, క్యారీ ఆన్ మిస్టర్ మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఫోర్ సైడ్ వచ్చేందుకు మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా, అమెరికా నుంచి పాల్గొంటున్న కృష్ణ గారికి కూడా, ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదండి. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మెక్సికో నుంచి వచ్చిన వలసదారుల వల్ల అమెరికాకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళకి అమెరికా పురోగతిలో అది ఎంత మేర డ్యామేజ్ చేస్తుంది అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఇంత సివియర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి నిర్ణయం ఇంత కఠినంగా తీసుకుంటారని అయితే ఊహించలేదు. సో ఇది యాక్చువల్గా మనకు చెప్పాలంటే అమెరికాకి సంబంధించి రాజ్యాంగంలో వాళ్ళ 14వ రాజ్యాంగ సవరణ కింద అంటే 1868లో తీసుకొచ్చారండి ఈ చట్టాన్ని. యాక్చువల్ గా ఏంటి, ఈ ఎవరైతే జన్మతః పౌరసత్వం అక్కడ జన్మించిన వాళ్ళకి పౌరసత్వం లభించే వెసులుబాటు అనేది అప్పటి నుంచి కూడా అమలవుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అంటే, ఇటీవల కాలంలో అమెరికాలో ఈ వలసదారుల సంఖ్య బాగా ఎక్కువైపోతుంది అనేది వాళ్ళు అనేక సర్వేల ద్వారా కానీ, లేదంటే అమెరికన్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ట్రంప్ని గెలిపించారంటే మనకు అర్థం ఏంటి, ఎన్నికల ప్రచారంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, వాటికి సంబంధించి ఆయన వాళ్ళకి హామీలు ఇచ్చారు. ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళందరినీ చేస్తాం, అదేవిధంగా ఉక్రెయిన్ కి సంబంధించి మనము ఎక్కువ వేరే వేరే దేశాలకు సంబంధించి అమెరికా ఆర్థిక సహాయం అందిస్తుంది, దానివల్ల కూడా మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అమెరికా పౌరులకు సంబంధించి చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్తా వచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నట్టయితే. ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆపుతారని ఇటీవల అన్నారు, కానీ ఇందాక నరసింహారావు గారు అన్నట్టు అది జరుగుతుంది. ఇప్పుడు దీని విషయానికి వస్తా, మనకి మొత్తంగా చూసుకుంటే అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, దాదాపు 40 లక్షల మంది ఈ విధంగా అమెరికాలో ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. దీని మొత్తంలో చూసినప్పటికీ కూడా భారతీయుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. అంటే మనకి ఇండియాలో ఎక్కువ మంది కూడా స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ స్థిరపడుతున్న పరిస్థితి. అంటే కొంతమంది మన పంజాబ్ నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే. ఈవెన్ భారతీయుల్లో కూడా నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఉంటుంది. పంజాబ్ నుంచి వెళ్ళే వాళ్ళేమో వ్యాపారాల కోసం వెళ్తారు, మనమేమో మన స్టూడెంట్స్ ఎక్కువ మంది డాక్టర్లు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సర్వీసెస్ అందించడం, లేకపోతే అక్కడ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళి వేరే రాష్ట్రాల వాళ్ళు ఇండియన్స్ ఉంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం. ఇక్కడ ప్రాబ్లం ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయంలో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అమెరికాలో ఎవరైతే పౌరసత్వం ఉండి వాళ్ళ జన్మతః అమెరికన్లుగా ఉన్నారో వాళ్ళని వివాహం చేసుకుంటే దానికి పెద్ద సమస్య ఉండదు. కానీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది మనకి ఒక దొడ్డిదారిన అవలంబిస్తూ ఉంటారు, ఏంటి, ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ పిల్లల్ని కంటా ఉంటారు, వాళ్ళ కంటం ద్వారా అక్కడ పౌరసత్వం లభిస్తుంది అనేది అదొక లూప్ హోల్. అంటే అమెరికాలో ఉన్న నిబంధనలలో దాని లూప్ హోల్ ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు, దాంట్లో సందేహం ఏం లేదు. దాన్ని మీరు కూడా ఏకీపిస్తారని అనుకుంటున్నారు. సో అవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇండియాకి ట్రంప్ అమెరికాకి సంబంధించి మంచి సంబంధాలు ఉంటాయనేది ఆయన కూడా గతంలో చెప్పారు. బంగ్లాదేశ్ విషయంలో కూడా మన భారతీయులు జరుగుతున్న అన్యాయాల మీద ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితి ఉంది. అయితే మరి ఇవన్నీ నేపథ్యంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న భారతీయులకు సంబంధించి ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఇంకో కోణం చూసినట్లయితే, మీరు అక్కడ ఉన్న డెమోక్రాట్లకు సంబంధించి దాదాపు 22 రాష్ట్రాలు ఇప్పటికి కోర్టును ఆశ్రయించాయి.
Yes. వాటికి సంబంధించి ఏంటంటే ఈ ట్రంప్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆయనకున్న విశేష అధికారాలు, ఆయనకి లభించిన విశేష అధికారాలని ఉపయోగించి బైడెన్ తీసుకున్న దాదాపు 78 వాటి ఏదైతే విధానాలు సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయనకున్న ఎగ్జిక్యూటివ్ అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే ఈ పౌరసత్వానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో అది కూడా ఉంది. అయితే రాజ్యాంగం అక్కడ అమెరికా రాజ్యాంగం ఎంత మనకి ఆయనకి అన్ని హక్కులు సర్వాధికారాలు ఉన్నప్పటికీ మస్తానా గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు మనం ఒకసారి కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు, మీ ఫోన్ వెర్టికల్ లో ఉంది, హారిజంటల్ గా పెట్టండి ప్లీజ్. అండ్ మోర్ ఓవర్, వెల్కమ్ టు